సీత అమ్మ సీత 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 అమ్మమ్మ గారు. ఏంటి సీత, మళ్ళీ పీడకలా? అవును రఘు, అమ్మమ్మ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడికి శ్వాస ఆడటం లేదు. ఎందుకు సీత నీకు ఇలాంటి కలలు వస్తున్నాయి? కారణం లేకుండా రావు రఘు. నువ్వు నాన్నమ్మ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు సీత. ఇది ఆలోచించడం వల్ల వచ్చిన కల కాదు రఘు. నేను వెంటనే అమ్మమ్మ గారిని చూడాలి. ఇంత అర్ధరాత్రా? టైం చూడొద్దు రఘు, ముందు పద వెళ్దాం ప్లీజ్. నాకెందుకు అనుమానంగా ఉంది, నా మనసు శంకిస్తుంది, చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ప్లీజ్ రఘు, తొందరగా వెళదాం, పద రా. సరే. సీత 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 మంగా సీత మంగా సీత మంగా సీత 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 మంగా మంగా ఏమైంది మంగా? మంగా లక్ష్మి సాకేత్ రేయ్ త్వరగా రండిరా. మంగా సీత మంగా సీత మంగా 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 గ్రాని మంగా మంగా ఏమైంది? అత్తగారు, గ్రాని 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 మంగా గ్రాని మంగా మాట్లాడు మంగా 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 అత్తయ్యగారు, సకేత్ డాక్టర్ గారికి ఫోన్ చేయరా. ఇంత రాత్రి? రాత్రి అంట రాత్రి చెయ్యి. అత్తయ్యగారు, మంగా అత్తయ్యగారు, మంగా అత్తయ్యగారు. మంగా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఎందుకు చేశానంటే అమ్మమ్మ భయపడకు, ఆమెకున్న పాజిటివ్ శక్తి నిర్వీర్యమవుతుంది. నేనిచ్చిన ఫోటో, నువ్వు పఠించిన మంత్రము పనిచేస్తుంది. ఆరా, నా శక్తి విచిత్రము. ఆవిడకేమీ కాదు, తన స్వశక్తి నశించి నీ మీద ఆధారపడే సమయం దగ్గర పడింది. ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు వచ్చారేమో, మనం కూడా నటించొచ్చు. మళ్ళీ ఎందుకు వచ్చారు? వంక వెతుక్కొని వచ్చారా? అర్ధరాత్రి అపరాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తారే. అమ్మమ్మకి ఏదో అయిందని కలొచ్చింది, నువ్వు తప్పుకో. ఏయ్, ఆగు. ఏంటి ఇక్కడ ఏం జరిగినా నీకు కలలు రావటం ఏంటి? అయినా మేమంతా లేము, నువ్వొచ్చేం చేస్తావు? నువ్వేమైనా డాక్టర్వా? మూలికలు తెలిస్తే వైద్యం తెలిసినట్ట? మీరు లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. స్వర్ణ, కలలు వచ్చాయట, కలలు. వస్తే వచ్చింది, జరిగేది జరుగుతుంది. మా చావు మేం చేస్తాం. మంగా అత్తయ్యగారు, మంగా మంగా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. అత్తయ్యగారు, వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మంగా 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 అత్తయ్యగారు, మీకు అనవసరం, వెళ్ళండి. తను మా నాన్నమ్మ. నానమ్మైనా జేజమ్మైనా మీరు లోపలికి రావడానికి వీల్లేదు. బావా, బావా గీవాని వాదన పెడితే పళ్ళు రాలుతాయి. నువ్వెవరే వాళ్ళని రావద్దనడానికి? వదినా, అనయ్య, రండి. ఏయ్, నీకు వీళ్ళని చూస్తే పూనకం వస్తుంది. నాకు పూనకం వస్తుంది, నీకు మాయరోగం వస్తుంది. అవతల గ్రాని అవస్థలు పడుతుంటే వచ్చిన వాళ్ళని రావద్దంటావే? ఆవిడికేమన్నా కాగానే ఈవిడికి కలలు రావటం, ఫోన్లు చేయటం, తీర్థాలు తాగించటం, పరిగెత్తుకు రావటం. ఈ కలలకి అమ్మమ్మ గారి ఆరోగ్యంకి లింక్ ఏమన్నా ఉందేమో అని ఆలోచించు. అంతేగాని నా మీద చేయి చేసుకోవటం కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇది టెలిపతా
లేకపోతే మూలికల వైద్యంతో పాటు ఇంకేమన్నా యంత్రతంత్ర విద్యలు నేర్చిందా అని. స్వర్ణ, నాకంత దిగజారాల్సిన అవసరం లేదు. వదినా, ముందు మీరు గ్రాని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి సీత రా రఘు. వెళ్ళండి. ఏయ్, చూడు మంగ, కళ్ళు తెరువు మంగ. ఏమైంది మంగ? ఏమైంది చెప్పు మంగ. మంగ 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 మంగ. అమ్మగారు, అమ్మా సీత, వచ్చావా అమ్మా? మంగ ఉక్కిరి బిక్కిరి అయిపోతుందమ్మా. ఏమైందో అర్థం కావటం లేదు. తన బాధ చెప్పలేకపోతుంది. నాకు భయంగా ఉందమ్మా. అమ్మగారు, మంగ అమ్మగారు, మంగ అమ్మగారు, మంగ. ఏమైంది అమ్మగారు? చూడండి అమ్మగారు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఆవిడ పరామర్శించే లోపు అమ్మమ్మ బతుకు తెల్లారిపోతుంది. స్వర్ణ, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. పిచ్చి కూతలు కూసి మనుషుల్ని మృగాలుగా మార్చుకో. అమ్మమ్మ గారు, నేను సీతను వచ్చాను. చూడండి అమ్మమ్మ గారు. నేను సీతను అనగానే అమ్మమ్మ కళ్ళు తెరుస్తుందా ఏంటి? అమ్మమ్మ గారు, ఇదేంటి, నేను సీతని అనగానే అమ్మమ్మ కళ్ళు తెరిచింది. అత్తయ్యగారు మంచినీళ్ళు ఇవ్వండి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు మంచినీళ్ళు తాగండి. మంగ అమ్మమ్మ మంగ. గారు, అమ్మమ్మ గారు, నేను సీతనే వచ్చేసాను. చూడండి చూడండి, సీతను అనగానే స్పృహలోకి వచ్చింది. అర్థం చేసుకోండి. ప్రేమతో పలకరిస్తే మృత్యు కూడా పారిపోతుందట. నువ్వు కాస్త నోరు మూస్తావా? రాక్షసుల బిహేవ్ చేయకు. ఏంటిది, బాబా శక్తి నిర్వీర్యం అవుతుంది, నా వశం అవుతుంది అన్నారు. అంటే సీత పాజిటివ్ పవర్ ఆమెను కంట్రోల్ చేస్తుందా? నాకేమైంది? అబ్బే, ఏం కాలేదు అమ్మమ్మ గారు. మీరు కాసేపు అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోండి. నువ్వు ఇక్కడే ఉండు సీత, ఇక్కడే ఉండు. నేను ఎక్కడికి వెళ్తాను? మీ దగ్గరే ఉంటాను. పడుకోండి. సాకేత్, పదరా. అమ్మా సీత, దీనికి తోడుగా నువ్వు ఇక్కడే ఉండు. నేను ఆ రూమ్లో పడుకుంటాను. అలాగే తాతయ్య గారు. जग्गू दुनिया रे दुनिया दादा दुनिया रे दुनिया जग्गू दुनिया रे दुनिया दादा दुनिया रे. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిఠాపురం సీతా మహాలక్ష్మి గారు. తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు. థ్యాంక్ యూ అండి. నక్క వినయం చూపిస్తుందంటే ఏదో నాటకం మొదలుపెట్టే ఉంటుంది. మీరెవరు? మీరు మా డైరెక్టర్స్ కాదు కదా? కాదు మేడం, కానీ ఈ కంపెనీ మాకు బాకీ ఉంది. వాట్? బాకీ ఉందా? ఏ విషయంగా? మమ్మల్ని ఫారిన్ నుంచి హెయిర్ ఆయిల్ ఫార్ములా పర్చేస్ చేయమని కాస్మెటిక్ ఎండి గారు జస్ట్ 10 lakhs అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. ప్రోడక్ట్ లాంచ్ కాలేదు, ఫార్ములా వేస్ట్ అయింది. దాని బ్యాలెన్స్ అండ్ నష్టపరిహారం టోటల్గా 1 కోటి రూపాయలు. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. కూర్చోండి సీతామహాలక్ష్మి గారు. కూర్చోండి. ముందుగా ఆ ఫైల్ మీద సంతకం చేయండి మేడం. ఏంటిది? మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా. కూర్చోండి. ఈ ఫైల్ చూడండి. ఇదేంటి? ఇమీడియట్గా నష్టపోయిన 1 కోటి రూపాయలు వెంటనే అడ్జస్ట్ చేస్తాను అన్నట్టుగా ఉంది. ఇప్పుడే కదా నేను ఈ బాధ్యతలు తీసుకుంది. ఊరికే కుర్చీ ఎక్కి ఊరేగుదామనుకున్నావా? సరిదిద్దుతా పరిష్కరిస్తా అని స్పీచ్లు ఇచ్చావుగా, స్పీచ్లు. అంటే అనొచ్చు, కానీ తన పర్సనల్గా తన సొంత డబ్బు కడుతుందా ఏంటి? సొంత డబ్బు కడతారో, బయట వడ్డీకి తీసుకుని కడతారో, బ్యాంకులో లోన్ తీసుకుని కడతారో వారిష్టం. ఇమీడియట్ గా కట్టకపోతే మా అందరికీ నోటీసులు వస్తాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి మేము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీకెవరికి ఆ పరిస్థితిని నేను రానివ్వను. నా మీద నమ్మకం ఉంచండి. నమ్మకాలుంచినా అమ్మకాలు పెంచినా ఆ నోటీసులు ఆగవు. పరువు పోతుంది. వెంటనే ఎలా పరిష్కరిస్తారో, డబ్బు ఎలా అరేంజ్ చేస్తారో, ఆ ఫార్ములా వాళ్లకు ఏ ఆన్సర్ ఇస్తారో చెప్పండి. నేను ఈ డబ్బు విషయానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఒకసారి చూడాలి. నేను ఇలా రాగానే 1 కోటి రూపాయలు కట్టమంటే ఎలా? అన్నీ తెలుసుకున్నాకే సీట్లో కూర్చోవాలి.
దొరికింది ఛాన్స్ అని కూర్చుంటే సరిపోదు. కాస్త పద్ధతిగా మాట్లాడడం మంచిది. ఏంటండి ఒక్కరోజు కూడా టైం ఇవ్వరా? మీరు బిజినెస్ చేసేవాళ్లే కదా, మీరు వీళ్ళలాగే పర్సనల్గా తీసుకుంటారా? ఆలోచించుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాం. ఈ సమస్య మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేలా పరిష్కారం చెప్పండి, మేము వెయిట్ చేస్తాం. మీ ఫైల్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఈ పదవి మిస్సెస్ వైజాగ్ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. ముళ్ళని ఎలా ఏరేయాలో, ఎలా విరవాలో నాకు బాగా తెలుసు. అర్ధగంటలో ఎలా విరుస్తావో చూస్తాగా. హలో, చాలాసార్లు ఛాలెంజ్లు చేసి ఓడిపోయారు, అది గుర్తుంచుకోండి. మేము వెయిట్ చేస్తాం. ఏంటి అందరూ వెళ్ళారు, పైగా మీ అమ్మమ్మ గారు భాగీరథి దేవి గారు కూడా వెళ్ళారు. నువ్వు ఆవిడ గారికి తోకవేగా, వెళ్ళలేదే? మీరున్నారుగా, మీరు ఈవిడ తోకలా? పళ్ళు రాలుతాయి. సాకేత్ ఊరుకో. మనమేం రహస్యాలు మాట్లాడుకుంటామా అని ఇది ఇక్కడ ఉంది. ఉండనివ్వు. అయినా మనకి రహస్యాలు ఏమీ లేవు కదా. ఏదైనా మనం డబ్బు చెల్లించే విషయాలేగా. మన ఆలోచనలు ఆవిడికి మోస్తుంది. మొయ్యని ఆవిడ గారేమైనా ఈవిడ గారిని ఆరుస్తుందా, తీరుస్తుందా? నేను మోయటానికో ఎత్తుకుపోవడానికో లేను. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారికి ఒక విషయం గుర్తు చేద్దామని ఉన్నాను. అబ్బో ఏంటో, తమరు గుర్తు చేస్తే గానీ మాకు గుర్తుకు రానంత గొప్ప విషయం. మీరిందాక అమ్మమ్మ గారితో ఏదో చర్చించాలి అన్నారు. ఈ చైర్లో కూర్చొని ఆ చైర్తో డిస్కషన్ చేస్తే వీరి గొప్పతనం తెలివితేటలు ఏముంటాయి? అంటే తమరిలా ఒంటెద్దు పోకడలు పోయి కోట్ల నష్టం తేవాలా? అర్థం లేని మాటలు మాట్లాడి రెచ్చగొట్టాలని చూడకు. రెచ్చగొట్టడం కాదు, ఐడియాలు ఒకరివి, అమలు చేసేది నువ్వా? బిల్డప్లు ఇవ్వద్దమ్మా. నీలా ఎవరి ఐడియాలో అమలు చేసి బిల్డప్లు ఇచ్చి బోర్లా పడాల్సిన అవసరం సీతకి లేదు. కావాలంటే ఐడియాలు ఇచ్చి బాగు చేయగలదు. చెయ్యమని చూస్తాం, చేశాక మాట్లాడుకుందాం. కూర్చోండి. రారా కూర్చో. చూడండి, నేను కాస్త టైం తీసుకొని అన్నీ సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. మనం టైం తీసుకుంటే వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? అందరికీ ఎండీగా స్వర్ణ అడ్వాన్స్లు ఇచ్చింది, కానీ సరుకు కొని పోగొట్టలేదు. వాళ్ళకిచ్చిన అడ్వాన్స్లో వాళ్ళకి లాభమే కదా. సరుకు బ్లాక్ చేయండి, రేటు పెరిగిన రేటు ఇస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు ఆపారు. దానివల్లే నష్టపోయామని కదా వాళ్ళనేది. దానికే నోటీసులు ఇస్తామనేది.